మీరు పెట్టిన 5 ఏళ్ల సమస్య 880 కోట్లయితే 300 కోట్ల రూపాయల బడ్జెట్ లో ప్రవేశపెట్టి 1200 కోట్ల రూపాయలతో మన ప్రాంతానికి సంబంధించిన రైతులకే ఈ రోజు ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఇటు ఉల్లి గాని, పత్తి గాని, కోకో గాని, మామిడి గాని రైతులకు ఖర్చు పెట్టింది వాస్తవం కదా. మరి ఈ రెండిట్లో పోల్చుకుంటే రైతులకు సంబంధించిన బడ్జెట్ లో మోసపు మాటలు చెప్పి మోసపు కథలు పడిన వాళ్ళు ఎవరనేది ప్రజలకు అర్థం కాదా? నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పాలా? గతంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి మీరు చెప్పిన మాటలు మేము చేసింది ఈరోజు కార్యరూపకంగా చేసి పత్తి కొనుగోలు గాని, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉల్లి గాని నష్టపోయిన రైతులందరికీ కోట్ల రూపాయలు ఇచ్చి 300 పెట్టి 1200 ఖర్చు పెట్టిన వాడు మొగోడా, లేకపోతే ఏదైతే 880 కోట్ల రూపాయలు 5 ఏళ్లకు మీరు ధరల స్థిరీకరణ చేస్తామని చెప్పి మాయ మాటలతో మోసం చేసిన వాళ్ళ మీరా? ఎవరు మోసం అనేది ముందు సమాధానం చెప్పాలి. ఈడ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు ఏ రకంగా ఉందనేది స్పష్టంగా